హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. ఈ వీడియోలో పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఐ నోబడి మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడు షో అయితే కంప్లీట్ అయిపోయింది భయ్య. చాలా లేట్ అయిపోయింది. 5:10 షో అన్నారు, 6:10 వేసారు. అబ్బో గంట లేటు. మూవీ రన్ టైం అయితే 2 hours 48 minutes అయితే ఉంది. తెలుగు డబ్బింగ్ లోనే చూసా, డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, సిటీలో ఒక బ్యాంక్ లో ఒక పెద్ద దొంగతనం అయితే జరుగుతుంది భయ్య. అది కూడా దగ్గరగా 17 కోట్ల అమౌంట్ అనమాట. ఆ అమౌంట్ ని కనిపెట్టడానికి సిటీ అంత ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకురా సిటీ అంత ప్రయత్నిస్తుందంటే అది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. బట్ అందులోకి హీరో కూడా ఇన్వాల్వ్ అవడం అయితే జరుగుద్ది. అసలు హీరో ఎందుకు ఆ దొంగతనంలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ఐ నోబడి అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, వన్ టైం వాచ్ భయ్య. మంచి సెటప్ చేస్తారు, తర్వాత అలా చల్లారిపోద్ది సినిమా అంతా కూడా. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎవరు పెట్టారు కానీ అసలు హైలైట్. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, జూమ్ ఇన్ జూమ్ అవుట్ షాట్స్ కానీ, డ్రోన్ షాట్స్ కానీ, టెక్నికల్లీ చిన్న సీన్స్ కూడా చాలా బాగా ఎలివేట్ చేస్తారు భయ్య. టెక్నికల్లీ అదిరిపోయిన సినిమా అసలు. స్టార్టింగ్ నుంచి చాలా బాగా అనిపించింది. అంటే అక్కడ జరిగేది రెగ్యులర్ సీనే, బట్ వీళ్ళు ఎడిటింగ్ తోటి ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ తోటి చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు అనమాట. నాకు అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సెటప్ అయితే బాగా చేసుకున్నారు భయ్య. మెయిన్ లీడ్ అయిన హీరో ఒక అండర్ డాగ్ దగ్గర నుంచి అతన్ని అవాల్వ్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు అనమాట. సో ఆ సెటప్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రిడిక్టబుల్ ఉన్నప్పటికీ కూడా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఇట్స్ గుడ్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ లాస్ట్ ఒక 15 to 20 minutes కూడా బాగుంది మూవీ. వర్కౌట్ అయింది నాకైతే. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. పృథ్వీరాజ్ సుకుమార్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. యాజ్ అండర్ డాగ్ గా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. అండ్ జాకబ్ అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ముసలతుంది. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకొంచెం బ్యాక్ స్టోరీ ఇదంతా కూడా డీప్ గా రాసుంటే బాగుంది అనిపించింది. ఎక్కడో చాలా స్టోరీ అయితే మిస్ అవుద్ది అనమాట. అండ్ అలాగే కిడ్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. పృథ్వీరాజ్ సుకుమార్ చిన్న కిడ్ ఉంటుంది అనమాట, వాళ్ళ పాప. ఆ పాప పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. హీరోయిన్ కూడా యాజువల్ ఓకే వీళ్ళు బాగా హైలైట్ అవుతారు పర్ఫార్మెన్సెస్ లో. అండ్ ఇంకా చెప్పాను టెక్నికల్ విజువల్ మూవీ చూడడం బాగుంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే పొడుగుపెట్టేశారు. నెగిటివ్స్ లో కూడా అది చెప్తా. నాకు బిగ్గెస్ట్ నెగిటివ్ ఏదన్నా ఉందంటే సెకండ్ హాఫ్ అయ్యా. అంటే వన్స్ ఒక అండర్ డాగ్ హీరో క్యారెక్టర్ నువ్వు ఎప్పుడైతే బిల్డప్ ఇచ్చి లేపేస్తావో, దాని తర్వాత పొడుకోబెట్టకూడదు కదా, ఇంకా అదే ఊపులో తీసుకెళ్లిపోవాలి. బట్ ఇక్కడ చల్లారిపోద్ది మొత్తం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మొత్తం చల్లారిపోద్ది అనమాట, ఏం ఉండదు. అండ్ ఈవెన్ ప్రీ క్లైమాక్స్ వచ్చేంత వరకు కూడా సేమ్ అలాగే నీరసంగా వెళ్తుంది పోయే సెకండ్ హాఫ్ అంతా కూడా. అక్కడ వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ రైటింగ్స్ పరంగా చాలా బొక్కలు ఉన్నాయి. హీరో క్యారెక్టర్ విషయంలో కానీ, హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో కానీ, వాళ్ళ రిలేషన్షిప్ పరంగా కానీ, అండ్ అలాగే జాకబ్ అని చెప్పి ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ పరంగా కానీ, అబ్బో ఇంకా పోలీస్ క్యారెక్టర్లు ఉన్నారు. ప్రతి క్యారెక్టర్ కి అసలు చాలా బ్యాక్ స్టోరీలు ఉండాలి. అసలు వాళ్ళ మోటివ్స్ పరంగా కానీ, వాళ్ళు చేసే పనుల పరంగా కానీ కొన్ని బ్యాక్ స్టోరీస్ అయితే మిస్ అయిపోయి అక్కడ చాలా లాజిక్లు మిస్ అయిపోతారు. అండ్ ఎమోషనల్ కనెక్ట్ కూడా అస్సలు ఉండదు. ఎందుకంటే హీరో అండ్ హీరోయిన్ మధ్య ఉన్న రిలేషన్ అలా ఉంటుంది అనమాట, చాలా క్రిటికల్ గా ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. అందుకే మనకు కూడా ఎమోషనల్ గా వర్కౌట్ అవ్వదు సినిమా. అండ్ ఈవెన్ క్లైమాక్స్ లో కూడా అదేదో సడన్ గా షిఫ్ట్ చేసేస్తారు భయ్య మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా. అప్పటి వరకు చూసిన వాళ్ళందరూ ఏంది మరి ఇప్పుడు దాకా జరిగింది ఏంటి, ఏదో కరివేపాకు తీసినట్టు తీస్తారేంట్రా బాబా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అంటే అంత బిల్డప్ చేసి, అంత సెటప్ చేసి, లాస్ట్ లో క్లైమాక్స్ లో జస్ట్ 5 minutes సీక్వెన్స్ తో మొత్తం మార్చేసరికి నాకు అసలు కనెక్ట్ అవ్వలేదు. నేను అసలు చాలా డివియేట్ చేసినట్టు అనిపించింది నాకైతే. స్టోరీకి అప్పటికీ కనెక్ట్ అవ్వలేదురా అంటే మొత్తానికి వద్దులే నువ్వు కనెక్ట్ అవ్వట్లే అన్నట్టు చేస్తారు సెకండ్ హాఫ్. నాకైతే మొత్తం సెకండ్ హాఫ్ అసలు సెట్ కాలేదు. లాస్ట్ 10 నిమిషాలు అయితే కొంచెం ఎండింగ్ బాగుంది, సాటిస్ఫాక్షన్ ఎండింగ్ అయితే ఇస్తారు. సో దాని పరంగా ఓకే అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే ఇట్స్ వన్ టైం వాచబుల్ భయ్యా. నాకు టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ బాగుండడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది మూవీ. బట్ కాన్సెప్ట్ పరంగా ఇదంతా కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. సో నాకు అందుకే వన్ టైం వాచ్ అనిపించింది. మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా మూవీని థియేటర్లో ఉన్న చూడండి. ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా చెప్పేస్తున్నాం అంటే కనుక ఇప్పటికే చాలా టైం అయిపోయింది భయ్య. మూవీ స్టార్ట్ చేయడమే 1 hour లేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మూవీ టీం వస్తుందంట లోపలికి, ఇంకొక అరగంట వెయిట్ చేయండి అంటున్నారు. అసలు మినిమం టైం సెన్స్ ఉండాలి కదా బ్రో. ఎవరో ఒకటి చాలా మంది పనులు చేసుకోవడానికి వస్తారు, లేదా సినిమా చూసి చాలా మంది పనులు పెట్టుకుంటారు ఆఫ్టర్ మూవీ తర్వాత. బట్ వాళ్ళకి ఆల్రెడీ 1 hour తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో అరగంట థియేటర్లో కూర్చోండి టీం వస్తుంది అంటున్నారు. ఏం కూర్చుండమ్మయ్య అసలు నాకు అర్థం కాదు. సర్లే ఇంకా నాకు అక్కడ చాలా ఇరిటేషన్ వచ్చింది అసలు. మీ దగ్గర అమౌంట్ ఉంటే అలాంటి ఖచ్చితంగా థియేటర్లో చూడండి. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. నా ఒపీనియన్ అస్సలు సీరియస్ గా తీసుకోవద్దు, జస్ట్ ఒపీనియన్ మాత్రమే. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.